30 డేస్ ఈ ఒక్క మంత్ మీకు డ్రీమ్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే నమ్ముతారా? అది కూడా జస్ట్ మీ పోర్ట్ఫోలియోని కరెక్ట్ గా బిల్డ్ చేస్తే. నేను ఏదో హైప్ కోసం అయితే చెప్పట్లేదు. హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ పంపినా ఒక్క రిప్లై కూడా రావట్లేదా? మీ రెజ్యూమేలో స్కిల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదా? ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యూ, ఇట్స్ యువర్ పోర్ట్ఫోలియో. ఈ వీడియోలో మీకు వేస్ట్ బిన్ లో పడే పోర్ట్ఫోలియోకి ఒక హెచ్ఆర్ ని ఇంప్రెస్ చేసే పోర్ట్ఫోలియోకి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను. అండ్ ఐ విల్ గివ్ యూ స్టెప్ బై స్టెప్ గైడ్ అండ్ బ్లూ ప్రింట్ అనమాట. ఈ వీడియో అయిపోయేసరికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us. మీ సబ్స్క్రిప్షన్ మాకు మోటివేషన్. ఫస్ట్ అందరూ అనుకుంటారు పోర్ట్ఫోలియో అంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఒకే చోట పెట్టే గ్యాలరీ అని. కానీ అది రాంగ్. అది గ్యాలరీ కాదు, దట్స్ అ స్టోరీ. మీకు ఏం స్కిల్స్ వచ్చు, మీరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక మీరు ఎంత వాల్యూ యాడ్ చేస్తారు అనేది చెప్పే స్టోరీ అన్నమాట ఈ పోర్ట్ఫోలియో అనేది. మీ పోర్ట్ఫోలియో చూడగానే రిక్రూటర్ కి వావ్ స్టఫ్ ఉంది క్యాండిడేట్ లో అనిపించాలి. థింక్ లైక్ దిస్. రిక్రూటర్ దగ్గర 100 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర టైం తక్కువ. అందులో మీ పోర్ట్ఫోలియో స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే అది జస్ట్ మీ ప్రాజెక్ట్ లిస్ట్ అయితే సరిపోదు. ఇట్ షుడ్ టెల్ దెమ్ నేను జస్ట్ కోడ్ రాయను, నేను సొల్యూషన్స్ కూడా బిల్డ్ చేస్తానని చెప్పేసి. నేను జస్ట్ డిజైన్స్ క్రియేట్ చేయను, నేను యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా క్రియేట్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. ద 30 డేస్ రివర్స్ ఇంజనీరింగ్ బ్లూ ప్రింట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీక్ 1 వచ్చేసి రీసెర్చ్ అండ్ ప్లానింగ్. ఈ వీక్ మీరు ఏం బిల్డ్ చేయరు, యూ ఓన్లీ డూ రీసెర్చ్. లింక్డ్ఇన్, నౌకరీ, గ్లాస్డోర్ లాంటి సైట్స్ ఓపెన్ చేయండి. మీ డ్రీమ్ రోల్ కి 10 to 15 జాబ్ డిస్క్రిప్షన్స్ చదవండి. అందులో కామన్ గా అడుగుతున్న స్కిల్స్ ఏంటి, రియాక్ట్ చేస్తా, డేటా విజువలైజేషన్, యూఎక్స్, ఎస్ఈఓ ఇలాంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ స్కిల్స్ మీ పోర్ట్ఫోలియో హైలైట్ అవ్వాలి. దిస్ ఈస్ యువర్ ఫౌండేషన్. వీక్ 2 and 3 ప్రాజెక్ట్ స్ప్రింట్ అన్నమాట. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. మీరు వీక్ 1 లో లిస్ట్ చేసుకున్న స్కిల్స్ ని ప్రూవ్ చేసి ఒక కిల్లర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. ఎస్, జస్ట్ 1 కిల్లర్ ప్రాజెక్ట్ ఫర్ నౌ. ఎందుకు 1 ప్రాజెక్ట్ అని నెక్స్ట్ చాప్టర్ లో చెప్తా. ఈ 2 వీక్స్ ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. వీక్ 4 వచ్చేసి పాలిష్, ప్రెజెంట్ అండ్ పుష్ అన్నమాట. ఈ ఫైనల్ వీక్ లో మీ ప్రాజెక్ట్ ని ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ లో నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్, కేస్ స్టడీ కూడా రాస్తారు. అండ్ ఫైనల్ గా మీ రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అప్డేట్ చేసి టార్గెటెడ్ గా అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో వెళ్ళింది ఇప్పటిదాకా. ఓకే, వీక్ 2 and 3 లో ప్రాజెక్ట్ బిల్డ్ చేయమని చెప్పాను. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పోర్ట్ఫోలియో 10 చిన్న ప్రాజెక్ట్స్ పెడతారు. క్యాలిక్యులేటర్ యాప్ అని, టు డూ లిస్ట్ అని, సింపుల్ ల్యాండింగ్ పేజ్ అని ఇలాంటివి పెడతారు. గైస్, నో వన్ కేర్స్ అబౌట్ దిస్. ఇన్స్టెడ్ ఫాలో ది పవర్ ఆఫ్ 3 రూల్. మీ పోర్ట్ఫోలియోలో 10 ట్యూటోరియల్ ప్రాజెక్ట్స్ కన్నా 3 సాలిడ్, వెల్ ఎక్స్ప్లెయిన్డ్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటే చాలు. ఫర్ దిస్ 30 డేస్ ఛాలెంజ్ మనం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ తో స్టార్ట్ చేద్దాం. జాబ్ వచ్చాక ఇంకో 2 యాడ్ చేద్దాం. మరి కిల్లర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే సాల్వ్స్ ఏ రియల్ ప్రాబ్లమ్ అన్నమాట. జొమాటో క్లోన్ చేయడం బదులు మీ లోకల్ ఏరియాలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి ఆర్డర్ చేసుకున్న యాప్ క్రియేట్ చేస్తే ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. దట్స్ ఎ యూనిక్ ప్రాబ్లమ్ అండ్ యూనిక్ సొల్యూషన్. సెకండ్ థింగ్ వచ్చేసి జస్ట్ ఫైనల్ అవుట్పుట్ కాదు, ఐడియా నుంచి, ప్లానింగ్ నుంచి, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, ఈ జర్నీ అంతా మీకు తెలిసినట్టు మీరు చూపించాలన్నమాట మీ పోర్ట్ఫోలియోలో. అండ్ వీక్ 1 లో మీరు లిస్ట్ చేసిన స్కిల్స్ ఈ ప్రాజెక్ట్ లో కనిపించాలి. అన్నా ఓకే, కిల్లర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అన్నారు, కానీ ఐడియాస్ రావట్లేదు, వాట్ టు బిల్డ్ అని చెప్పేసి. డోంట్ వరీ, నేను ఉన్నా కదా. సమ్ క్విక్ ఐడియాస్ ఫర్ డిఫరెంట్ డొమైన్స్ అని నేను ఇక్కడ వస్తా. వెబ్ డెవలపర్స్ కి అయితే ఏదైనా ఒక పాపులర్ వెబ్సైట్ లైక్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ని క్లోన్ చేయండి, కానీ దానికి ఒక ఎక్స్ట్రా యూనిక్ ఫీచర్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బుక్ మార్కింగ్ విత్ నోట్స్ ఫీచర్ ఫర్ ట్విట్టర్. ఇది మీ క్రియేటివిటీ అండ్ టెక్నికల్ స్కిల్స్ రెండు కూడా చూపిస్తుంది అనమాట. ఫర్ యూఐయూఎక్స్ డిజైనర్స్ అయితే ఒక పాపులర్ యాప్ లైక్ వాట్సాప్ ఆర్ గూగుల్ పే తీసుకుని దానిలో ఉన్న యూజర్ ఫ్లో ని రీడిజైన్ చేయండి. మీ ఐడియాతో యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు ఇంప్రూవ్ అయ్యేలాగా ఏం చేశారో మీరు అక్కడ చూపించాలి. యూజ్ బిహాన్స్ ఆర్ డ్రిబుల్ లాంటి ప్లాట్ఫామ్స్ లో వాటిని ప్రెజెంట్ చేయండి. అదే మీరు ఒక డేటా అనలిస్ట్ గా అయితే గవర్నమెంట్ వెబ్సైట్స్ లైక్ data.gov.in నుంచి ఆర్ క్యాగిల్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డేటా సెట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న సిటీలో పొల్యూషన్ డేటా ఏంటి, ఈ డేటాతో మీరు ఏమి ఇన్సైట్స్ కనిపెట్టారు, దానికి ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ తో ఒక స్టోరీ అనేది చెప్పండి. ఇక్కడ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఐడియా కంటే ఎగ్జిక్యూషన్ అనేది ముఖ్యం అనమాట. మీరు ప్రెజెంటేషన్ కూడా ఒక సేల్స్ మ్యాన్ లా చేసుకోవాలి, ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో మిమ్మల్ని అమ్ముతుంది మార్కెట్ లోకి. సూపర్ ప్రోడక్ట్ బిల్డ్ చేశారు, ఇప్పుడు దాన్ని ప్రెజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ మీకు బదులుగా రిక్రూటర్ తో మాట్లాడే మీ సైలెంట్ సేల్స్ మ్యాన్ అనమాట. కీప్ ఇట్ క్లీన్ అండ్ సింపుల్. వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి, కాంప్లికేటెడ్ యానిమేషన్స్ వద్దు. యూజ్ ఫ్రీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్లిఫై, వర్సెల్ ఆర్ ఈవెన్ సింపుల్ నోషన్ పేజ్ టు హోస్ట్ ఇట్. ప్రతి ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీలో ఉండాలి. యూజ్ స్టార్ మెథడ్, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది సిచ్యువేషన్, మీ గోల్ ఏంటి అనేది టాస్క్, ఏం యాక్షన్ చేశారు, ఏమేం చేశారు, ఇందులో టెక్స్టాక్ ఏం యూజ్ చేశారు అనేది యాక్షన్, అండ్ రిజల్ట్, ఫైనల్ గా అవుట్పుట్ ఏంటి అనేది రిజల్ట్. దాన్ని స్టార్ మెథడ్ అంటాం. ఫైనల్లీ మీ అబౌట్ మీ సెక్షన్, అది మీ రెజ్యూమే
చెప్పేలా కాకుండా మీ జర్నీని చెప్పే ఒక చిన్న స్టోరీలో ఉంటే బాగుంటుంది అనమాట. ఐఎమ్ ప్యాషనెట్ డెవలపర్ లాంటి జనరిక్ లైన్స్ వద్దు, బీ అథెంటిక్. నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, పోర్ట్ఫోలియో రెడీ, ప్రాజెక్ట్ రెడీ. ఇప్పుడు వీక్ 4 లో ఉన్నాం. చాలా మంది ఇక్కడ అయిపోతుంటారు. జస్ట్ బిల్డ్ చేసి వదిలేకండి. యూ నీడ్ టు మార్కెట్ ఇట్. మీ పోర్ట్ఫోలియోని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో ఫీచర్ సెక్షన్ లో పెట్టండి. మీ రెజ్యూమేలో ప్రతి పేజ్ మీద హెడర్ లో పెట్టండి. మీ ట్విట్టర్ బయోలో కూడా పెట్టండి. ఇన్స్టాగ్రామ్ పడితే అందులో కూడా పెట్టండి, తప్పైతే లేదు. ఇక్కడ బోనస్ టిప్ ఏంటంటే, మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయాన్ని ఒక చిన్న లింక్డ్ఇన్ పోస్టర్ ట్విట్టర్ థ్రెడ్ లా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బిల్డ్ ఎ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ అండ్ హియర్స్ హౌ ఐ హ్యాండిల్ ద పేమెంట్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి చిన్న ఫ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగుంటుంది చాలా చూడడానికి. సో దట్స్ ద బ్లూ ప్రింట్. చూసారు కదా, ఇదేదో రాకెట్ సైన్స్ అయితే కాదు. ఇట్స్ సింపుల్ స్ట్రాటజిక్ సిస్టమ్ అన్నమాట. రీసెర్చ్ చేయడం, ఒకే కిల్లర్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడం, దానికి ఒక పవర్ఫుల్ స్టోరీ రాయడం, అండ్ ఫైనల్లీ దాన్ని మార్కెట్ చేయడం. ఇది స్టెప్ బై స్టెప్ గైడ్. ఈ 30 days కష్టపడి డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి నేను చెప్పిన ఈ సిస్టమ్ ని ఫాలో అవ్వండి. ట్రస్ట్ మీ, ఆ యూఆర్ హైడ్ అనే ఈమెయిల్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే లెట్స్ మేక్ కమిట్మెంట్. ఈ 30 days ప్రాజెక్ట్ మీరు కూడా స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ప్రాజెక్ట్ తో స్టార్ట్ చేస్తారు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ సీ యువర్ ఐడియాస్. బెస్ట్ ఐడియాస్ ని నేను పిన్ చేస్తాను. ఇంకా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.